అసలు ఈరోజు శుక్రవారం అనేది మర్చిపోయినా. అందుల్లా ఎప్పుడు యాడికి పోవడం, ఈరోజు ఏమో బుక్ స్టోర్లోకి పోతున్నాడు. ఖురాన్ బుక్ నేను ఫస్ట్ టైం పట్టుకున్నా దీన్ని. అంటే నేను విన్నా ఈ రంజాన్కి ఆ బుక్ మొత్తము వీళ్ళు చదివేయాలంట. నిన్న దేవుడు నన్ను పరీక్ష ఇచ్చినాడు అనమాట. నాకైతే పెద్ద షాకింగ్. ఆమె ఇంకొక ఆమె ఉన్నది కదా, ఆమె అయితే ఒక్క పొద్దు చెల్లించడానికి బయటికి పోతుందంట. క్యారీ అయితే రెడీ చేసుకున్నా. ఆమె ఏమో ఫోన్ చేసింది, అన్నం ఎత్తుకోబోదురని. షుగరు చూద్దాం ఏమి ఇచ్చినారో. ఇది జ్యూసు. ఒక్క పొద్దు అయితే కార్లో జల్లిస్తున్నా 3వ రోజు. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ 3వ రోజు. 2 రోజులు అయితే బాగానే గడిచిపోయినాయి. ఈ 3వ రోజు ఎలా గడుస్తుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేడం ఫోన్ చేసింది గ్యాస్ చెక్ చేయని. ఆ రోజు చెక్ చేసిన అంతే. ఓ ఏమో ఇంకా 35 ఉన్నది, దగ్గర 40 దగ్గర ఉన్నది. మొన్న చెక్ చేసినప్పుడు ఎంత ఉంది, 40 ఎంత ఉంది. 20 వచ్చినాక చెప్పాలి వాళ్ళకి, పడతారు అప్పుడు. కరెక్ట్గా 35 దగ్గర ఉన్నది. మేడంకి ఫోటో పెట్టేసి ఈ ఎండ చూసినారా ఎట్ట కాస్తుందో, భయంకరంగా కాస్తుంది. పిల్లోడు కటింగ్ పోవాలంట. రిమోట్ పనే వచ్చిన ఒక 10 నిమిషాలకు ఓపెన్ అవుతుంది డోర్. ఈరోజు అయితే కొద్దిగా పర్వాలే, అలవాటు అయిపోయింది. నిన్నైతే మొత్తం ఎట్టుండిందంటే తలకాయ ఎంత బరువు ఎక్కిపోయింది. ఈరోజు కొద్దిగా అలవాటు అయిపోయింది. అసలు ఈరోజు శుక్రవారం అనేది మర్చిపోయినా. అందుల్లా అయ్యో అన్ని అంగళ్ళన్నీ మూసేస్తున్నారు. ఎంతో బుక్ స్టోర్లో ఏదో కావాలంటమ్మా. ఎప్పుడు యాడికి పోవడం, ఈరోజు ఏమో బుక్ స్టోర్లోకి పోతున్నాడు. ఖురాన్ బుక్ నేను ఫస్ట్ టైం పట్టుకున్నా దీన్ని. చిన్నవి కూడా ఉన్నాయి. ఇంత చిన్న అక్షరాలు ఎట్లా కనిపిస్తాయి సార్ వాళ్ళకి? ఇది ఇంకా చిన్నది. రెండు బుక్కులు తీసుకున్నాడు, ఖురాన్ బుక్కులు. అంటే నేను విన్నా ఈ రంజాన్కి ఆ బుక్ మొత్తము వీళ్ళు చదివేయాలంట. ఈ రంజాన్ అయిపోయే లోపల ఖురాన్ మొత్తం చదవాలంట. అంటే నేను విన్నా, అది వేరే వాళ్ళు అంటే అది ఎంత మాత్రం నిజం మనకు తెలియదు, నాకైతే తెలియదు. అందుకేమో తీసుకున్నట్టున్నారు బుక్కులు. పాత ఖురాన్ బుక్కులు ఈ నలిగిపోయింటాయి, అందుకే కొత్తవి తీసుకున్నారు. టైం 4:30. అప్పుడే అన్నానికి ఇదే గిన్నెలు ఎత్తుకురమ్మన్నారు. ఇప్పుడే ఈరు మళ్ళీ ఇచ్చారు. గిన్నెలు ఇచ్చేస్తే అన్నీ రెడీ చేస్తారు. నిన్న దేవుడు నన్ను పరీక్ష ఇచ్చినాడు అనమాట. ఉంటాడా ఉండడా వీడు ఒక్క వద్దని. నిన్న నాకైతే తలకాయ ఇట్ట గోడకేసి గుద్దుకున్నా, అంత తలనొప్పి, ఎంత కళ్ళు తిరిగినాయి. ఈరోజు మాత్రం దేవుడి వల్ల బాగుంది. నాకైతే పెద్ద షాకింగ్. ఆమె ఇంకొక ఆమె ఉన్నది కదా, ఆమె అయితే ఒక్క పొద్దు చెల్లించడానికి బయటికి పోతుందంట. అది కూడా కన్ఫర్మ్ తెలీదు, పని మనిషి అనింది. ఎట్లా వెంకి నువ్వు తినేస్తావా ఇప్పుడే అంటే, ఇప్పుడు ఎట్ట తింటావమ్మా, ఒక పొద్దు ఉండ కదన్నా. ఆమె పోతుందంట వెంకి అని. అట్లా ఏం చేద్దాం.
క్యారీ అన్న రెడీ చేసుకున్నాం, ఆమ్లెట్ వేసుకుంటున్నాం. అబ్బాయిలు వేసుకొని ఒక 3 పెట్టుకొని కార్లో పెట్టుకోబోతాం. ఏం చేద్దాం. క్యారీ కూడా ఉన్నది నా దగ్గర ఒకటి. అబ్బాయిలు అట్టే ఖర్జూరం అవి పెట్టుకోబోతా. కార్లో ఒక పొద్దు చెల్లిచ్చా. కన్ఫామ్ అయితే తెలియదు అనింది, కన్ఫామ్ అయితే తెలియదు ఇంకే అనుకుంటున్నారు అనింది. ఎందుకైనా మంచిది, ఇంకా టైం అయితే ఇంకా ఒకవేళ 5:30కి బయలుదేరిన ఇప్పుడు 5 అవుతుంది. ఒక అర్ధగంటలో క్యారీ రెడీ చేసుకున్నాను అనుకో, మళ్ళీ అడిగి ఇంకా అల్లా చదివే టైంకి ఒక పొద్దు చెల్లిచ్చేస్తా. క్యారీ అయితే రెడీ చేసుకున్నా. దీంట్లో ఖర్జూరాలు పెట్టిన దండిగా. దీంట్లో గుడ్లు 3 వేద్దామని చెప్పి దండిగా వేసిన, ఎందుకంటే బాగా ఆకలితో ఉంటా. ఇది 2 వాటర్ బాటిల్ పెట్టుకున్నా, ఒక కమలకాయ ఇది కాయ పెట్టుకున్నా, ఆరెంజ్ కాయ. ఇంకా ఆమె పోవాలా బండి స్టార్ట్ చేయాలంటే ఇది పట్టుకొని వెళ్ళిపోతా. లేదు ఆమె ఆడికి పోలేదంటే ఆమె ఇచ్చే ఫతూరు తీసుకొని ఈడ తింటా తోఫిక్ బైతో. చూద్దాం ఎట్ అవుతుందో. ఆమె ఏమో ఫోన్ చేసింది అన్నం ఎత్తుకోబోదురా అని. అడుగుదామని ఏం పోతుందా లేదా. తోఫిక్ బై కూడా లేడు. అయినా టైం కాలేదులే, ఇంకా 5:30. ఏ షుగరు ఎవరో వాళ్ళమ్మ ఎవరు పోతుందంట. ఏమో అన్నీ ఇచ్చేసింది. ఒక పొద్దు అయిపోయినాక పోతుందో లేకపోతే ముందే పోతుందో తెలీదు. సరేలే తీసి రూమ్లో పెట్టుకున్నాం. చూద్దాం ఏమి ఇచ్చినారో. ఇది జ్యూసు, ఆరెంజ్ జ్యూస్ ఇచ్చినారు ఈరోజు. షోర్బా కొద్దిగానే ఇచ్చినారు, చిన్న క్యారీ ఇచ్చాను ఈసారి. ఇది పాస్తా, వేడి పాస్తా. దీంట్లో సమోసాలు ఉంటాయి, సమోసాలు. ఇదేమో సలాడ్. ఇది అన్నం అన్నమా, ఇది ఒక రకమైన చికెన్. ఇది అన్నం, ఇది మనకు వచ్చింది ఈరోజు. ఇట్టే పెట్టేస్తా, చూద్దాం ఏమవుతుందో. ఫోన్ చేసింది మేడము, బండి స్టార్ట్ చేయమని. తీసుకున్నా క్యారీ, ఒక్క పొద్దు కార్లోనే వదిలిద్దాం. చూద్దాం యాడికి పోతుందో. వాళ్ళ తమ్ముడు కూడా పోయినాడంటే వాళ్ళ అమ్మ ఇంటికి పోతా అనుకుంటున్నా. వాళ్ళ తమ్ముడు బండి కూడా లేదు. ఏముంది ఏడికైనా పోనీలే, కడుపు నిండా తినేదానికి మాత్రం పెట్టుకునేసిన కార్లో. మళ్ళా కథ మళ్ళా మేత పడితే మళ్ళీ భయం లేదు. మేడం అయితే ఏదో లొకేషన్కి అయితే వచ్చింది. ఈడ దుచ్చే నాయన స్వామి ఎట్లున్నాయో స్వామి, ఒక బండి పోతే ఒక బండి పోదు. చిన్న సందు, ఘోరం స్వామి. అసలు ఇక్కడ పార్కింగ్ చేసేదానికి చూడ ఆడ బండ్లు పెట్టేశారు. ఈ సందులోంచి దూర్చిన దీన్ని ఇటు ఎనికి రివర్స్. ఘోరంగా ఉంది పార్కింగ్. చూసినారా అటు పెట్టేశారు బండ్లు, ఎట్ట పడితే అటు పెట్టేశారు. నేను ఈడేమి పెట్టా, మన బండి సేఫ్గా పార్కింగ్లో ఉన్నది. మేడం అయితే ఈ ఇంట్లో పోయింది. టైం కూడా అయిపోయింది ఒక బొజ్జు చెల్లించేదానికి. మేడము అడిగింది తిన్నావా వెంకీ అని. లేదు మేడం తినలేదని చెప్పిన. సరే నన్ను ఇసిపెట్టేసి మళ్ళీ పోయి తినేసిరా అనింది. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎందుకంటే అందరూ ఒక పొద్దు చెల్లిస్తూ ఉంటారు కదా, అందరు ఇళ్ళల్లో ఉంటారు, ఖాళీగా ఉన్నది రోడ్డు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సరే మేడం చెప్పింది కదా అని నేను పోయినాను అనుకో, పోయేటప్పుడు ట్రాఫిక్, మళ్ళీ ఇక్కడికి రావడానికి ట్రాఫిక్, నాకు రిస్క్ అయిపోతుందని. లేదు మేడం నేను క్యారీ తెచ్చుకున్నాలే అని చెప్పిన. అవునా మంచి పని చేసినావు ఇంకే అనేది.
సో ఒక్క పొద్దు అయితే కార్లో జల్లిస్తున్నా 3వ రోజు. పాపం తోఫిక్ భాయ్ మెసేజ్ కూడా చేసినాడు, తిన్నాడో లేదా. తినేసి ఉంటాడు ఆయన, టైం అయింది కదా. पिंकी भाई क्या हो गया भाई, किधर हो भाई? ये रमजान की टाइम, इफ्तार की टाइम आपको किधर ले गया? क्या हुआ भाई? कौन ले गया? बोला नहीं भाई, आप रोजा था। हाँ तौफिक भाई, मैं इधर आया, वो मिमी आया, मिमी को ले लेकर आया। क्या करेगा भाई वो इफ्तार छोड़ने का इधर आया, वो दूसरा दोस्त का घर के पास आया। मैं आएगा थोड़ा, तुम खा ले, हाँ तुम खा ले, मैं आएगा बाद में. సో ఆయనకి మెసేజ్ చేసిన, ఎందుకంటే మళ్ళీ ఆయన నా కోసం వెయిట్ చేస్తాడు. పెట్టలే, అన్ని కాళ్ళకు తెచ్చుకున్నాం తినేదానికి. ఈ వేడి వేడిగా వేసినావు కదా దీంట్లో, అన్ని నీళ్ళన్నీ వచ్చాయి దీంట్లో ఆవిరికి. ఎంతో ఒకటి సేఫ్గా 3వ రోజు ఒక పొద్దు అయితే చెల్లించేసిన. ఈరోజు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది. కాకపోతే ఇప్పుడు కార్లోకి వచ్చి తింటాను అంతే. ఒక గుడ్డు మిగిలిపోయింది, దా దా. ఇక్కడ పిల్లి చూసుకున్నా, ఇదండి అది పిల్లి. తిను, దా దా దా, తిను తిను తిను. అరే అది గుడ్డేలేరా, తినరా. ఒరే 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 ఒరే, భయపడుతుంది అదే. నీళ్ళు తాగుతాను, నీళ్ళు తప్పికేస్తాను పాపం, గుడ్డు తినకంట. తినే, ఏం గుడ్డు తినవా? తిను, నేను పోతున్నాను, తిను. ఎందుకు వేస్ట్ చేయాలా, నాకైతే కడుపు నిండిపోయింది. అక్కడి నుంచి ఇంకొక లొకేషన్కి వచ్చినాము. 9:20 కల్లా వచ్చేసింది మేడము. మెడికల్ స్టోర్కి పోవాలంటే ఏదో లొకేషన్ ఇచ్చింది, ఆ లొకేషన్ తీసుకొచ్చిన. ఇదే మెడికల్ స్టోర్. దాంట్లోకి అయితే పోయింది, ఇంక నుంచి డైరెక్ట్ ఇంటికి పోవడమే. మొత్తం లైట్లు పెట్టినారు బా షాపులో కాడకడ. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, 9:51. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసాడు మాకన్నా ముందే. ఆడికే సేమ్ లొకేషన్, మేము పోయిన కాడికే పోయినాడు. అతని బండి కూడా చూసినా నేను ఆడ. ఆయన కూడా భిన్న వచ్చేసినాడు మాకన్నా ముందు. ఏమేమో మళ్ళీ ఇంకొక లొకేషన్ పోయి వచ్చింది, అందుకే లేట్ అయింది. తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసిన అంతే. పాపం నా కోసం వెయిట్ చేస్తాను నన్ను. అన్నీ చల్లగా వెయిట్ అయినా తెలిసి. చూద్దాం, జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంది. హైదరాబాద్లో వెళ్ళిపోయినా. అబ్బా ఆరం తెలుసు, ఇది గట్టిగా అయిపోయింటుంది, గట్టిగా అయిపోయినాయి. ఎక్కువ తినలేను, ఒకరోజు తింటా మళ్ళీ, ఎందుకంటే తెల్లారుజామున తినేసి కొనుక్కుంటాం కాబట్టి. ఇప్పుడు తిన్నా అనుకో మళ్ళీ తినలేను. ఇప్పుడేమో 9:30, 10 అయింది అంతే టైం. గట్టిగా అయిపోయింది చికెన్ కూడా. రాత్రికి రొట్టె తెచ్చుకోవాలా, తోపికి పోయిన అడగాలి ఆయన తింటాడు దీనిలో. ఎందుకంటే నిన్న అడిగితే అన్నం తింటే బాగుంటుంది వెంకి అన్నాడు. ఒక్క బదులు ఉన్నాం కదా,
రైస్ తింటే బాగుంటుంది, పొద్దున్నకి ఆకలి అవ్వదు అన్నాడు. ఇదేమో రైసు, అది తినలేను. ఈ ఒక్కరోజు తినేస్తా అంతే. समोसा लेके आता हूँ। क्या है तुम्हारे पास? हमारे लिए समोसा रखा है नहीं अभी है. चीज वाला। हाँ लो, मैं लेके आता हूँ। आओ तुम भी खाओ जरा. आओ क्यों? సమోసా ఎత్తి పెట్టాడంట. దాంట్లో ఈ సమోసాల్లో మటన్ చీజ్ ఉంటాయి. నేను ఓన్లీ చీజ్ ఒకటే తింటాను, అందుకు చీజ్ నీకోసం ఎత్తి పెట్టినాను. ఏమున్నా ఆ ఊపిలో తినాల్సిందే. అప్పుడైతే బాగా వేడివేడిగా అన్నీ వేడివేడిగా ఉంటాయి, ఆకలితో ఉంటాము. అప్పుడు కొద్దిగా తినచ్చు బాగా ఎక్కువగా. ఇప్పుడు ఈ ఒక్కరు తినక అయిపోయింది ఆ పని. माशी क्या माशी? माशी इसमें समोसा है हमारे लिए और ये माशी माशी नहीं नहीं है, ये अच्छा है. अरे कैसा ये भी तो अच्छा है, मगर ये बहुत टेस्ट है. मिला नहीं है, चिकन है. चिकन है लाम में खाएगा, చికెన్ ఇది ఎక్కువ కాయగా. अरे ये खाओ ये ఇది सही అయితే है ఎత్తి పెట్టినాడు, ఇది తింటా. माशी కానీ ఇది బాగుంది, చాలా బాగుంది. పాస్తా క్రీమ్తో చేసినారు. ఏ క్రీమ్ సే బనాయానా, అచ్చా है. खाओ भाई मुश्किल नहीं है खाओ बड़ो कल का चिकन अच्छा है. कल का चिकन कल है ना, कल करा कल आपने वो जो चिकन का जो जूस. लेग पीस था उसको जो किया ना वो नहीं है, तो फिर वो नहीं है, जूस है. वो कैसा खाएगा वो खाना से? चलेगा। हाँ पहले हाँ वो भी बहुत सही है సో మొన్న చేసినా కదా ఆ పడుసుంకా, అదైతే చేయమన్నాడు. మసాలా అయితే బేసి పెట్టినా, బియ్యం కూడా కడిగి పెట్టినా. ఎందుకంటే అన్నం తిందాము. ఏ క్యూ खाना है बोलो एक बात. किसको रोटी नहीं खाना बोले ना. रोटी खाता हूँ ना तो भूख दिन में ना पानी का प्यास आता है। हाँ एक बार खा के देख लो तुमको, मेरे को मालूम है अगर यानी वो रोटी सूखा होता है वो दिन में पूरा आपको पानी चाहिए, तो अभी दिन पानी तो नहीं पी सकता हूँ। సో అందుకోసం అయితే రైస్ అయితే చేసుకుంటున్నాము. రైస్ చికెన్ రెండు ఒకేసారి పెట్టేసిన. చికెన్ అయితే రెడీ అయిపోయింది, అన్నం కూడా ఉడుకుతుంది. 1 గంటకి తింటాము, 1 గంటకు కానీ లేదంటే 1:30కి కానీ తింటాము. తినేసినామంటే ఇంకా మాకు రేపంతా కూడా ఒక పొద్దు అయితే ఉండొచ్చు. సో ఈరోజు ఒక పొద్దు అయితే హ్యాపీగా అయితే గడిచిపోయింది. నాకు నిన్నైతే కొద్దిగా రిస్క్ అనిపించింది, అంటే రేపు చేయలేనేమో అనిపించింది. కానీ దేవుడి దేవాల ఈరోజు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. 3వ రోజు ఒక పొద్దు అయితే హ్యాపీగా అయితే జరుపుకున్నా. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.